హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు స్వాతి. చాలా రోజులైంది యాక్చువల్గా వీడియోస్ పోస్ట్ చేసి. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. మేము వచ్చేసి అరుణాచలం వెళ్తున్నాము. అరుణాచలేశ్వర్ అని చాలా ఫేమస్ టెంపుల్ కదా మనకి. సో తిరువనమలై అని కూడా అంటారు. తమిళనాడులో ఉంటుందండి ఈ టెంపుల్. సో మాకు బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 3 to 4 hours పడుతుంది. సో మేము అరుణాచలం చూడటానికి వెళ్తున్నాము. ఎలా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్స్ దూరం ఉంటుంది, అలాగే అక్కడ గిరి ప్రదక్షిణలు ఎలా చేయాలి అన్నది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. మనకు బెంగళూరు నుంచి అరుణాచలం ఎగ్జాక్ట్గా ఒక 150 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. 100 to 150 వస్తుంది. సో ఎగ్జాక్ట్ మనం 3 hours అలా పడుతుంది మనకు. ఎందుకంటే అది హిల్ స్టేషన్ అనమాట. సో మనకు తమిళనాడులో ఉంటుంది. ఇలా వెళ్ళేటప్పుడు చాలా హిల్స్, ఇలా వ్యూ అన్నది చాలా బాగుంటుంది అక్కడ. అరుణాచలం అంటే తిరువనమలై అనమాట తమిళనాడులో. కానీ అక్కడ చాలామంది తెలుగు మాట్లాడతారు. మేము బెంగళూరు నుంచి మార్నింగ్ ఆల్మోస్ట్ 10 o'clockకి బయలుదేరామండి. అయితే లేట్ అయింది. మనం 6 o'clock అలా బయలుదేరినట్లయితే మనం తొందరగా రీచ్ అవ్వచ్చు. సో మేము 10కి బయలుదేరాం కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. ఆల్మోస్ట్ 2 o'clock అయింది. మేము మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకొని ఇప్పుడు మేము అరుణాచలం రీచ్ అయ్యామండి. సో ఇక్కడ వచ్చేసి మనకు రమణ మహర్షి ఆశ్రమం అని కూడా చాలా ఫేమస్. మనకు అరుణాచలంలో టెంపుల్ కాకుండా ఇంకా రమణ మహర్షి ఆశ్రమం అని, ఇక్కడ లింగాలు అని చాలా ఫేమస్ అయిన ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూడవచ్చు. సో మేము అక్కడికి వెళ్ళి మేము అరుణాచలంలోనే లంచ్ చేసాము మధ్యాహ్నం. సో లంచ్ చేసిన తర్వాత మేము కార్ పార్కింగ్కి మనకు అక్కడ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళు 80 rupees ఛార్జ్ చేస్తారండి కార్ పార్కింగ్ వచ్చేసి. సో మేము మా కారు ఇక్కడ పార్క్ చేసేసి తర్వాత మేము టెంపుల్ చూడడానికి లోపలికి వెళ్ళామన్నమాట. అరుణాచలం అనేది చాలా విశిష్టమైన టెంపుల్ అండి. లైఫ్లో ఒక్కసారైనా మనం అరుణాచల శివాని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్తారు. ఇదే మనకి రాజగోపురం అనమాట. రాజగోపురం ఎదురుగా మనకి ఇలా ఓం అని బొట్టు పెడతారు. 10 rupees ఛార్జ్ చేస్తారు. మేము మా పిల్లలిద్దరికీ పెట్టించాము ఇలా. సో మనకి అరుణాచలంలో 4 గోపురాలు చుట్టుపక్కల ఉంటాయండి. మెయిన్ గోపురం వచ్చేసి రాజగోపురం. ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. సో చాలా క్రౌడ్ ఉంది. ఎందుకంటే మేము కార్తీక మాసం మొదటి రోజు వెళ్ళాము. మనకి కార్తీక మాసంలో ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి లోపల మనకు టెంపుల్ చుట్టుపక్కల ఉన్న గోడలకి చరిత్ర అన్నది లిఖించారు వాళ్ళు. అది మొత్తం తమిళ్లో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మన క్యూ అనమాట. లోపల ఫొటోస్ ఎక్కువ అలో లేదు. అందువల్లే నేను వీలైనంత వరకు కవర్ చేయగలిగానండి. సో మాకైతే ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టింది, ఈవెన్ ఆఫ్టర్ స్పెషల్ టికెట్. సో స్పెషల్ దర్శనం వచ్చేసి 100 rupees per head, 50 rupees per head అలా ఉంటాయి. సో తీసుకొని వెళ్ళిన తర్వాత మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే బయట ప్రసాదం పులియోగరే, అలాగే చెక్లి, లడ్డు ఇలా ఉంటాయి. అవన్నీ తీసుకొని మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణ అన్నది స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మాకు చిన్నపిల్లలు ఉండడం వల్ల మేము గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ కాకుండా జస్ట్ వెహికల్లోనే కంప్లీట్ చేసాం మేము. సో మనకు గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే టెంపుల్కి కరెక్ట్ ఎగ్జాక్ట్గా బయటికి రాగానే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు చంద్రలింగం ఉంటుంది. చంద్రలింగం తర్వాత ఇలా అగ్నిలింగం అలా మొత్తం 8 లింగాలండి. గిరి ప్రదక్షిణ చేస్తూ మనం 8 లింగాలను దర్శించుకొని మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎండింగ్ చేస్తే అప్పుడు మన గిరి ప్రదక్షిణ అన్నది పూర్తవుతుంది. ఎంత రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నది? ఇలా చూడండి, ఇక్కడ చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. మనకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది పాదరక్షలు వేసుకోకుండా, ఎవరు ఎలాంటి స్లిప్పర్స్ ధరించకుండా జస్ట్ కాలినడకన మాత్రమే పూర్తి చేయాలన్నమాట. మీరు ఒకవేళ వెహికల్లో వెళ్తున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం స్లిప్పర్స్ అనేవి వేసుకోకుండానే మనము గిరి ప్రదక్షిణ చేయాలి. సో అగ్నిలింగం, వాయులింగం, నైరుతి లింగం, వరుణలింగం, ఇంకా చంద్రలింగం, ఇలా మొత్తం 8 లింగాలు ఉంటాయి. మేము కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి ఇక్కడ ప్రతి లింగం ప్రతి ప్లేస్లో మాకు ఇక్కడ కార్తీక దీపోత్సవం అన్నది జరుగుతుంది. మేము కూడా ఇంటి నుంచి దీపారాధన చేయడానికి తీసుకొని వెళ్ళి మొత్తం మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మేము రిటర్న్ టు బెంగళూరు అనమాట. సో ఇదండి అరుణాచలం యొక్క విశిష్టత అండ్ అరుణాచలం ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.